నూతన జన్మ అనుభవము గల క్రైస్తవునిలోనికి పరిశుద్ధాత్మ వచ్చి ఎల్లప్పుడూ వసిస్తూ ఆదరణకర్తగా, బోధకుడిగా, మార్గదర్శిగా సహాయం చేస్తుంటాడని గత వీడియోల్లో చూచాం. ఈరోజు పరిశుద్ధాత్మ విశ్వాసిలో నిర్వర్తించే మరొక కార్యాన్ని చూడబోతూ ఉన్నాం. రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ప్రార్థనలో మనకు సహాయం చేయటం మాత్రమే కాదు, తానే మన పక్షముగా ప్రార్థన చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మన ప్రార్థన విజ్ఞాపనలలో పరిశుద్ధాత్మ పాలు పొందుతాడు. ఈ వచనాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన విజ్ఞాపనలలో చేయు సహాయాలు: 1, విశ్వాసులమైన మనకు విశ్వాసము ఉన్నను దేనికోసం ప్రార్థించాలో తెలియనప్పుడు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. 2, ఎలా ప్రార్థించాలో తెలియనప్పుడు సహాయం చేస్తాడు. 3, మన కోసము పరిశుద్ధాత్ముడు మధ్యవర్తిత్వం చేస్తాడు. మన అవసరాలు మనము వ్యక్తము చేయలేనప్పుడు దేవుడు అర్థం చేసుకునే భాషలో మన కోసం ప్రార్థిస్తాడు. 4, మన ప్రార్థనలు దేవునితో అనుసంధానం చేస్తాడు. 5, ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అనే పదము మన హృదయములోని లోతైన హృదయపూర్వకమైన కోరికలను మనము వ్యక్తము చేయలేనప్పుడు ఆత్మ వ్యక్తీకరిస్తాడని తెలియజేస్తుంది. చివరిగా 6, మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ పాలు పొందుతూ మన కోసం పరిశుద్ధాత్ముడే ప్రార్థన విజ్ఞాపన చేస్తాడు. కావున మనము ఎల్లప్పుడూ ప్రార్థించే సమయంలో పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ప్రార్థించాలి. విశ్వాసి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఆధీనములో, నడిపింపులో ఉండాలి. రాకడలో ఎత్తబడుటకు పరిశుద్ధాత్మ ఆధీనములో జీవించుటయే అవసరం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.